అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోయింది. అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ దళం కాపాడింది. మన ప్రాదేశిక జలాల బయట చోటు చేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వెంటనే స్పందించి సహకారం అందించినట్టు ఐసీజీ ప్రకటించింది. ఈ నెల 2న ఎంఎస్వి ఏఐ పిరన్ఫిర్ వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి గుజరాత్లోని పోర్బందర్కు బయలుదేరింది. అయితే బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో షిప్ లోపలికి భారీగా నీరు చేరింది. పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో నౌక మునిగిపోయింది. ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీన్ని ఎంఆర్సీసీ గాంధీనగర్లోని ఐసీజీ సమాచారం పంపింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ ఘటన జరిగిన పీఎంఎస్ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్ఫిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది. తక్షణమే స్పందించిన పీఎంఎస్ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందిని తీసుకుని పోర్బందర్కు తరలించింది.